జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, గత 10 రోజులుగా గురు సందేశాలలో మీరు ధర్మాన్ని గురించి తెలుసుకున్నారు. ధర్మాన్ని గురించి శాస్త్రీయ పందాలో అవగాహన చేసుకున్నారు. ధర్మం అంటే ఏమిటి? ప్రకృతికి అనుగుణంగా జీవించడం. దానిలో 5 ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. 1 సహజీవనం, 2 సామరస్యం, 3 సహకారం, 4 సహాయం, 5 సమన్వయం. ధర్మంగా జీవించే వ్యక్తి ఎటువంటి కఠోర సాధనలు చేయవలసిన అవసరం లేదు. జీవితమే సాధనగా మారుతుంది. ధర్మాన్ని కాలరాచి అధర్మంగా జీవిస్తూ ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బూడిదలు పోసిన పన్నీరు. నేను అందించేటటువంటి విధానం అంతా కూడా శాస్త్రయుక్తంగా ఉంటుంది. నేను లబ్ధి పొందాను కాబట్టి నేను అందించేటటువంటి విధానాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకొని ఆచరించి అనుభవంలోకి పొందగలిగితే నేను పొందే ఫలితాన్ని మీరు కూడా పొందగలుగుతారు. సైన్సును, భౌతికవాదాన్ని, మనస్తత్వాన్ని, లౌక్యాన్ని, మత సామరస్యాన్ని ఆధ్యాత్మికతకు మేళవించి పరిపూర్ణమైన జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను. అందించేటటువంటి విధానం సమగ్రంగా ఉంటే, సంపూర్ణంగా ఉంటే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. ఒక మాట చెప్పాలంటే, ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతవరకు ఎవరు ఇటువంటి ప్రయోగం చేయలేదు. కొంతమంది చేశారు కానీ వారు విజయవంతం కాలేదు. ఎందుకంటారేమో, ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలంటే జీవశాస్త్రాన్ని గురించి, పరిణామ శాస్త్రాన్ని గురించి అవగాహన ఉండాలి. జీవ పరిణామాన్ని గురించి తెలిస్తేనే అందులో మానవ పరిణామం మిళితమై ఉంటుంది. దాని గురించి అవగాహన కలుగుతుంది. నేను స్వతహాగా జువాలజీ లెక్చరర్ని కావటం వల్ల హేతువాదం, నాస్తికవాదం, వామపక్ష భావజాలంతో జీవించడం వల్ల ఒకవైపు సామాజిక స్పృహ, మరొక వైపు సైన్స్ పరిజ్ఞానం, ఇంకొక వైపు అంతరంగ శుద్ధి కోసం నేను చేసినటువంటి ప్రయత్నం ఎంతో కొంతమేరకు విజయవంతమైంది. కాబట్టి మీరు కూడా గురు సందేశాలను శ్రద్ధగా వినండి. 1-2 సార్లు మననం చేసుకుంటూ ఉండండి, విశ్లేషించుకుంటూ ఉండండి, విచారిస్తూ ఉండండి, స్పష్టతను ఏర్పరచుకోండి. అప్పుడు సాధన సులభతరం అవుతుంది. మనసులో కన్ఫ్యూజన్ ఉంటే సాధన చేయటం వల్ల ఇంకా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించి బలమైనటువంటి బీజాన్ని మనోఫలకంలో నాటుకోండి. అది తర్వాత మొక్క అవుతుంది, మొక్క వృక్షం అవుతుంది, వృక్షానికి పుష్పాలు వస్తాయి, పుష్పాల నుండి ఫలాలు వస్తాయి. అటు ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు మీరు ఎవరు పరిపూర్ణుడు లేకపోతే ఎవరు పరిపూర్ణులు, ఈ అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. దీని గురించి మీరు తెలుసుకోబోయే ముందు మానవ జీవ పరిణామాన్ని గురించి, మానవ జీవన విధానాన్ని గురించి దశల వారీగా విశ్లేషించుకుందాం. జీవశాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం ప్రకారం మానవుడు ఈ భూమి మీద ఆవిర్భవించి, జీవశాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం మానవుడు ఈ భూమి మీద ఆవిర్భవించి 10 లక్షల సంవత్సరాలైంది, 1 మిలియన్ సంవత్సరాలైంది. ఎలా ఆవిర్భవించాడు? దశల వారీగా ఆవిర్భవించాడు. పరిణామం అనేది నెమ్మదిగా జరుగుతుంది. తరాలు మారే కొద్దీ నూతన జాతులు ఏర్పడుతూ ఉంటాయి, నూతనత్వం సంక్రమిస్తూ ఉంటుంది. ఆ విధంగా మానవుడు పరిణామ క్రమంలో పరాకాష్ఠ దశలో ఉన్నాడు.
కోతి లాంటి పూర్వీకుని నుండి, కోతి కాదు, కోతి లాంటి పూర్వీకుని నుండి పితకాంథ్రోపస్, వరంగూటాన్స్, గిబ్బన్స్ అని చెప్పి కోతిని పోలినటువంటి కొన్ని భారీ జంతువులు ఉన్నాయి. అటువంటి జంతువుల నుండి దశల వారీగా పరిణామం చెందినట్లుగా పరిణామ శాస్త్రవేత్తలు రుజువులతో సహా నిరూపించారు. దాన్ని మనం తోసిపుచ్చే ప్రసక్తి లేదు. అయితే ప్రారంభంలో ఈ మానవుడు ఎలా జీవించాడు? నేను 3 విషయాలు చెప్తాను. ఒకటి, ప్రకృతికి అనుగుణంగా జీవించాడు, ఒంటరిగా జీవించాడు, సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించాడు, జంతు ప్రవృత్తితో జీవించాడు. ఒకటి, ప్రకృతికి అనుగుణంగా జీవించటం. 2, స్వేచ్ఛగా జీవించటం. 3, జంతు ప్రవృత్తితో జీవించటం. అతను సంపూర్ణ స్వేచ్ఛను పొందాడు, కానీ అదంతా అజ్ఞానంలో జరిగిపోయింది. హీ ఎంజాయ్డ్ టోటల్ ఫ్రీడమ్ విత్ ఇగ్నోరెన్స్. అయితే ఆటవిక మానవుడు, అనాగరిక మానవుడు, అజ్ఞానపు మానవుడు, జంతు ప్రవృత్తి మానవుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అదేమిటి? జీవన పోరాటంలో, మనుగడ కోసం సాగినటువంటి పోరాటంలో తనను తాను రక్షించుకోవటం కోసం కొంతమంది గుంపులుగా ఉండి సురక్షితమైన ప్రాంతాలను ఎన్నుకొని ఇతర మాంసాహార జంతువుల బారిన పడకుండా పోరాటం చేశారు. కొన్ని ఆయుధాలతోటి పోరాటం చేశారు. ఆ విధంగా కొన్ని లక్షల సంవత్సరాల వరకు ఆ పోరాటం కొనసాగింది. ఈ పోరాటంలో ఏమయ్యేది? బలమైన దృఢమైన పటిష్టమైనటువంటి వ్యక్తులు నిలబడగలిగేవాళ్ళు, బలహీనమైనటువంటి వాడు నశించిపోయేవాడు. ఆ విధంగా ప్రకృతి మానవుల జనాభాను నియంత్రించింది. ప్రకృతికి అనుగుణంగా జీవించటం వల్ల, స్వేచ్ఛగా జీవించటం వల్ల, మనుగడ కోసం సాగినటువంటి పోరాటంలో పటిష్టమైన, దృఢమైన, శక్తివంతమైనటువంటి వాళ్ళే మిగలటం వల్ల ఏం జరిగింది? ఆనాడు ఆది మానవుడి యొక్క, ఆటవిక మానవుడి యొక్క జీవితకాలం 120 సంవత్సరాలు సగటున కొనసాగినట్లుగా నిరూపించబడింది. అయితే గుంపులుగా ఉన్నటువంటి మానవులు ఏమయ్యారంటే తర్వాత కాలంలో సామూహిక సంఘ జీవనానికి మారారు. అంటే ఆటవిక జీవితాన్ని వదిలేసి నాగరిక జీవితానికి వచ్చారు. ఇదంతా క్రీస్తుకు పూర్వం 20,000 సంవత్సరాల నుండి మొదలైంది. క్రీస్తుకు పూర్వం 20,000 సంవత్సరాల నుండి ఈ జీవితం మొదలైంది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత మానవ జీవన విధానంలో కొన్ని మార్పులు వచ్చాయి. 3 మార్పులు చెప్తున్నాను. ఒకటి, ప్రకృతికి దూరం అయ్యాడు. కుటుంబ వ్యవస్థ వల్ల, వివాహ వ్యవస్థ వల్ల ప్రకృతికి దూరం అయ్యాడు. రెండవది, ఒంటరి జీవితాన్ని వదిలేశాడు, స్వేచ్ఛను కోల్పోయాడు, మోహబంధాల్లో పడ్డాడు. మూడవది, భౌతికపరమైన పోరాటం తగ్గించాడు, తెలివి మేధా సంపత్తిని ఉపయోగించి సుఖవంతమైన, సులభతరమైన జీవితానికి అలవాటు పడ్డాడు. సులభతరమైన జీవితానికి అలవాటు పడ్డాడు. సో అనేక మంది గుంపులుగా ఉండటం, ఒకే చోట ఉండటం, అవసరాలు పెరుగుతూ ఉండటం, ఇక ప్రకృతి నుండి పదార్థం తెచ్చుకోవటం. అంతకుముందు ప్రకృతిలో స్వేచ్ఛగా జీవిస్తూ ఆహారం తీసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు ప్రకృతి నుండి ఆహారం తెచ్చుకోవటం మొదలుపెట్టాడు. అవసరమైంది కొంత ఉంటే అనవసరమైంది ఎక్కువగా ఉంటుంది. ప్రకృతిని విభజించడం మొదలుపెట్టాడు. ప్రకృతిని ఉపయోగించుకోవటం మొదలుపెట్టాడు. ప్రకృతిలో ఉన్న పదార్థాన్ని శారీరక అవసరాల కన్నా భౌతిక అవసరాలకు ఉపయోగించుకోవటం మొదలుపెట్టాడు. గృహ వసతి, ఇంట్లో వస్తువులు,
తర్వాత వ్యవసాయం కోసం, తర్వాత పరిశ్రమల కోసం ప్రకృతిని వాడుకోవటం మొదలుపెట్టాడు. దానికి వస్తు మార్పిడి కోసం కరెన్సీని కూడా సృష్టించాడు. ఇతను ఎవరనుకున్నారు? నాగరిక మానవుడు, ఆధునిక మానవుడు. ఇతనిలో ఏముంది? భౌతిక శక్తి తగ్గిపోతూ వచ్చింది, మానసిక శక్తి పెరుగుతూ వచ్చింది, తెలివి మేధా సంపత్తి అధికంగా ఉన్నాయి, నేను నాది నాకనే బంధాలు ఏర్పడ్డాయి. తన చుట్టూ బంధాలు ఏర్పరచుకున్నాడు. సో అవగాహన అవుతుందా? అతనెవరు? అనాగరిక మానవుడు. ఇతనెవరు? నాగరిక మానవుడు. అతను ఎలా జీవించాడు? ఒంటరిగా జీవించాడు. ఇతను ఎలా జీవించాడు? కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అతను సంపూర్ణ స్వేచ్ఛగా జీవించాడు. ఇతను ఎలా ఉన్నాడు? బంధాల్లో పడ్డాడు. అతనిలో భౌతిక శక్తి ఎక్కువగా ఉంది, ఇతనిలో మానసిక శక్తి ఎక్కువగా ఉంది. అతను ఒక రకంగా తనకు తెలియకుండా ధర్మంగా జీవించాడు. ఇతను ప్రకృతిని కొల్లగొడుతూ అధర్మంగా జీవిస్తున్నాడు. ఇక ఆధునిక మానవుడిలో ఉన్నటువంటి మరొక ప్రమాదకరమైనటువంటి లక్షణం చెప్తాను. శ్రమశక్తిని దోచుకుంటున్నాడు. తన అవసరాలకు సమాజం నుండి, ప్రపంచం నుండి, ప్రకృతి నుండి పదార్థాన్ని విచ్చలవిడిగా సమకూర్చుకోవటం ద్వారా, సేకరించుకోవటం ద్వారా పరోక్షంగా శ్రమశక్తిని ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు మానవుల్ని తీసుకోండి. ఒక వర్గం దోపిడీ చేస్తుంది, మరొక వర్గం దోపిడీకి గురవుతుంది. దోపిడీ గురయ్యేటటువంటి వర్గం ఏమిటి? అమాయకులు. దోపిడీ చేసే వర్గం ఏమిటి? మేధావులు. మేధావులకు ఎటువంటి జీవితం కావాలి? సుఖవంతమైన, సులభతరమైన జీవితం కావాలి. మరి అమాయకుల జీవితం ఏంటి? కష్టపడే మనస్తత్వం, శారీరక శ్రమను వెచ్చించటం. దానివల్ల వాళ్ళు ఎలా ఉన్నారు? పటిష్టంగా, దృఢంగా ఉన్నారు. కాబట్టి శ్రమించేటటువంటి వ్యక్తి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సుఖపడేటటువంటి సులభతరమైన జీవితాన్ని కొనసాగిస్తూ భౌతికవాదం మత్తులో ఉన్నటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? బలహీనంగా ఉంటుంది. అతనిలో అజ్ఞానం ఉంది, అమాయకత్వం ఉంది. కానీ ఇతనిలో ఏముంది? తెలివి మీద సంపత్తి ఉన్నాయి. తేడా గమనించండి. సో మానవుడు ఏం చేశాడు? ఇతర మానవులను ఉపయోగించుకుంటున్నాడు, ఇతర జంతువుల్ని వాడుకుంటున్నాడు, ప్రకృతిని కొల్లగొడుతున్నాడు, పంచభూతాన్ని కలుషితం చేస్తున్నాడు. దీనికి అంతటికి మూల కారణం ఏంటి? సులభతరమైన, సుఖవంతమైన జీవితమే తనకు కావాలి అనే భావంతో వస్తు సంపదను పోగు చేసుకుంటూ నాగరికత పేరుతోటి, సాంకేతిక పరిజ్ఞానం పేరుతోటి, టెక్నాలజీ పేరుతోటి తాను కలుషితమై సమాజాన్ని, ప్రపంచాన్ని, ప్రకృతిని పూర్తిగా కలుషితం చేస్తున్నాడు. ఇప్పుడు నాకు చెప్పండి, ఇది నాగరికత లేక తిరోగమనమా? నాగరికత అయితే పురోభివృద్ధి జరగాలి. తిరోగమనం అయితే మాత్రం తప్పనిసరిగా నష్టం వస్తుంది. దీనికి ఒక మాట వాడతాను, ఇది నాగరికత కాదు, అతి ప్రమాదకరమైనటువంటి అనాగరికత. ఆదిమానవుడు కనీస అవసరాలతో జీవించాడు. ఎండకెండుతున్నాడు, వర్షంలో తడుస్తున్నాడు, చలిలో వణుకుతున్నాడు. అతనికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంది. ఇతనేమయ్యాడు? ఎండకు దూరం అయ్యాడు, చలికి దూరం అయ్యాడు, వర్షానికి దూరం అయ్యాడు, 4 గోడల మధ్య ఉన్నాడు, వస్తు సంపదలు మునిగిపోయి ఉన్నాడు. బాడీ రెసిస్టెన్స్ పవర్ పడిపోయింది. దీనికి తోడు ఇతనిలో ఏమున్నాయి? అరిషడ్ వర్గాలు ప్రకోపించాయి. మానవుడు అంటే ఎవరు?
మానవత్వంతో జీవిస్తూ నిరంతరం మార్పులు చెందేవాడు. మానవత్వం అంటే ఏమిటి? కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత. అవి తగ్గిపోయినాయి. మరి ఏమొచ్చినాయి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. చూసారా? మానవత్వం తగ్గిపోతూ వచ్చింది, దానవత్వం ప్రకోపిస్తూ వచ్చింది, మనిషి పూర్తిగా పతనమయ్యాడు. ఇవాళ సమాజంలో జరిగేటటువంటి దుష్పరిణామాల వెనుక అరిషడ్ వర్గాలు ప్రకోపించేటటువంటి అతి ప్రమాదకరమైన జీవన విధానంలో మానవుడు ఉన్నాడు. అందులో ఎటువంటి అనుమానం లేదు. 6000 సంవత్సరాలు వ్యవసాయ విప్లవం, 400 సంవత్సరాల నుండి పారిశ్రామిక విప్లవం, గత అర్ధ శతాబ్దం నుండి 50 సంవత్సరాల నుండి సమాచార విప్లవం. వస్తు ఉత్పత్తి అనూహ్యంగా పెరుగుతుంది. ప్రకృతి వనరులు భస్మీపట్నం అవుతున్నాయి. లక్షల సంవత్సరాల నాటి ప్రకృతి వనరులు మొత్తం 10 సంవత్సరాలు హరించుకుపోతున్నాయి. ఈ నాగరికత ఇంకా శరవేగంగా వెళుతుంది. కాబట్టి ఇప్పుడు 3 మాటలు చెప్తాను. ఆటవిక మానవుడిది అజ్ఞానం, ఇగ్నోరెన్స్. అమాయకుడిది ఇన్నోసెన్స్. ఆధునిక నాగరిక మానవుడిది ఇంటెలిజెన్స్. కాబట్టి ఇగ్నోరెన్సు, ఇన్నోసెన్సు, ఇంటెలిజెన్స్. ఆటవిక మానవుడు ఎలా జీవించాడు? అతనికి సుదీర్ఘ జీవిత కాలం ఉంది, శారీరక ఆరోగ్యం ఉంది, మనసు ఎంతో కొంత మేరకు ప్రశాంతంగా ఉంది. కాకపోతే మనుగడ కోసం పోరాటమే అతనికి అసౌకర్యం. మీరు అమాయకుడిని తీసుకోండి, ఇతను నాగరిక ప్రపంచంలో ఉన్నాడు, కానీ తెలివి మీద సంపత్తి తక్కువగా ఉంది. పెట్టింది తింటాడు, చెప్పింది చేస్తాడు, ఉండమన్నట్టు ఉంటాడు. స్వతంత్రత ఉండదు, సమర్థత ఉండదు, బానిసభావం ఎక్కువగా ఉంటుంది. అణిగిమణిగి ఉంటాడు, అణుచుకుంటూ ఉంటాడు, ఒకళ్ళ కింద దాస్యం చేస్తూ ఉంటాడు, తన శక్తిని ఇతరులకు దారబోస్తూ ఉంటాడు. కానీ ఇతనిలో 3 ఉంటాయి. 1 ఆరోగ్యం ఉంటుంది, 2 ఆయువు ఉంటుంది, 3 ఎంతో కొంత మేరకు ప్రశాంతంగా ఉంటాడు. ఎంతో కొంత మేరకు ప్రశాంతంగా ఉంటాడు. పూర్తి ప్రశాంతత ఉండదు. ఎందుకు ప్రశాంతంగా ఉంటాడు? అమాయకత్వం వల్ల ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి ఇతనికి 3 ఉన్నాయి. ఆరోగ్యం ఉంది, ఆయువు ఉంది, ఎంతో కొంత మేరకు ప్రశాంతత ఉంది. అనుభవించాలనే భావన తక్కువగా ఉంటుంది. ఎందువల్ల? తెలివి మీద సంపత్తి లేదు కాబట్టి. మరి ఇతని సంగతి ఏంది? ఆధునిక మానవుడి సంగతి ఏంది? నాగరిక మానవుడి సంగతి ఏంది? ఇతనికి ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆయువు తగ్గిపోతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, అజ్ఞానిగా ఉన్నటువంటి ఆటవిక మానవుడి కన్నా, అమాయకత్వంలో ఉన్నటువంటి, సప్రెషన్లో ఉన్నటువంటి ఇన్నోసెంట్ మానవుడి కన్నా అన్నీ తెలుసు అనుకుంటున్నటువంటి మేధావే ఎక్కువగా నష్టపోతున్నాడు. దానికి మూల కారణం ఒక్కటే, ప్రకృతికి దూరం కావటం, సామూహిక జీవితానికి అలవాటు పడటం, మోహబంధాలు పెంచుకోవటం, స్వేచ్ఛను కోల్పోవటం, అరిషడ్ వర్గాలు ప్రకోపించడం. అయితే దీనికి పరిష్కారం ఏంటి గురూజీ? ఇక 4వ వ్యక్తికి వద్దాం. అతను ఎవరంటే ఆధ్యాత్మికవేత్త. ఈ ఆధ్యాత్మిక జీవన విధానం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు ఈ ప్రయోగం మొదలైంది. 6000 సంవత్సరాలు వచ్చేసరికి అది ఆ ప్రయోగం పరిసమాప్తమైంది. చక్కటి జీవన విధానం మానవులకు అందించబడింది. ఎలా అందించబడింది? ఎందుకు అందించబడింది అంటే,
మానవ జాతిలో జరుగుతున్నటువంటి పరిణామాలకు కొంతమంది స్పందించి తనను తాను తెలుసుకొని భావితరాల కోసం చక్కటి మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని అందించడం జరిగింది. నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ చరాచర జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందులో లయమైపోతుంది, మానవ జీవితానికి అర్థమేమిటి, పరమార్థం ఏమిటి, పుట్టుకకు ముందు నేనెవరిని, చనిపోయిన తర్వాత నేనేమైపోతాను, భార్య ఏమిటి, పిల్లలేమిటి, ఆస్తులేమిటి, అంతస్తులేమిటి, కరెన్సీ ఏమిటి, ఇటువంటి విషయాల మొత్తాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి ఒక చక్కటి మార్గం మనకిచ్చారు. అదే మహోన్నత కళాత్మక ఆధ్యాత్మిక జీవన విధానం. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఆ జీవితం అందించబడింది. కానీ ఆనాడు అందుకునే వాళ్ళు తగ్గిపోయారు, అనుభవాన్ని పొందేవాళ్ళు కూడా తగ్గుతూ వచ్చారు. అది దశల వారీగా బలహీనపడుతూ వచ్చింది. అయితే ఆ జీవన విధానం ప్రభావం భారతదేశం మీద ప్రత్యక్షంగా ఉంది. భారతదేశంలోనే ఆ జీవన విధానం వెలుగులోకి రావడానికి మూల కారణం భారతదేశపు నైసర్గిక స్వరూపం ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంది. ప్రపంచం మొత్తంలో అతి తెలివైనటువంటి ఆ మాట తీసేద్దాం, పవిత్రమైనటువంటి ఆర్య సంతతి భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఉండటం వల్ల వాళ్ళ లోతైనటువంటి అన్వేషణ ద్వారా ఇటువంటి అద్భుతమైన జీవన విధానం బహిర్గతమైంది. అది కొంతకాలం అమలు జరిగింది. క్రీస్తుకు పూర్వం ప్రపంచవ్యాప్తంగా మహోన్నతంగా వెలిగినటువంటి దేశాలు మూడు ఉన్నాయి. 1 ఈజిప్ట్ దేశం, 2 గ్రీకు దేశం, 3 భారతదేశం. ఈజిప్ట్ దేశంలో నాగరికత ఉంది, పిరమిడ్స్ ఉన్నాయి. గ్రీకు దేశంలో తత్వవేత్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. భారతదేశంలో ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. నాగరికత కన్నా, ఫిలాసఫీ కన్నా వేదాంతం చాలా గొప్పది, ఆధ్యాత్మిక జీవన విధానం చాలా గొప్పది. అందుకే క్రీస్తుకు పూర్వమే భారతదేశంలో రత్నాలు రాసులు పోసి అమ్మారు. అపారమైన సంపద ఉంది. ఆ సంపదను చూసి అసూయపడి చాలామంది కొల్లగొట్టడం కోసం ప్రయత్నం చేశారు. కొంతమంది విజయవంతమయ్యారు. క్రీస్తు శకం తర్వాత కూడా భారతదేశంలో అపారమైన సంపద ఇతర దేశాలకు వెళ్ళిపోయింది, షిప్పులలో వెళ్ళిపోయింది. అపారమైన సంపద వెళ్ళిపోయింది. వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, ముత్యాలు, రత్నాలు మొత్తం కూడా ఇతర దేశాలకు వెళ్ళిపోయాయి. అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎలా ఉంది? ఆధునిక నాగరికతలో ఉంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఆధ్యాత్మిక జీవన విధానం రావాలి. రాబోయే కొన్ని దశాబ్దాలు ప్రపంచంలో ఇంకా అల్లకల్లోలాలు జరుగుతాయి. ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా జరుగుతాయి. జనాభా గణనీయంగా పడిపోతుంది. మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అటువంటి తరుణంలో ఆటోమేటిక్గా ప్రకృతి ద్వారానే ఆధ్యాత్మిక జీవన విధానం వెలుగులోకి వస్తుంది. జనాభా బాగా తగ్గిపోయిందనుకోండి, వనరులు పుష్కలంగా ఉంటాయి కదా. వనరులు పుష్కలంగా ఉన్నప్పుడు ఇంకా పోరాటం ఎందుకు జరుగుద్ది? ఆలోచించండి. కాబట్టి ఇదంతా ఎవరు చేస్తారు? విస్మయ గురూజీ చేయడు, మరొకళ్ళు చేయరు. ప్రకృతే చేస్తుంది. మనం ప్రకృతిలో ఒక భాగమే తప్ప ప్రకృతి నుండి భిన్నం కాదు, వేరు కాదు, అతీతం కాదు. మరి మనం ఏం చేయాలి? మనలో అరిషడ్ వర్గాలు ఉన్నాయి, అంటే దానవత్వం ఉంది, దాన్ని ఛేదించాలి. ఆ తదుపరి మానవత్వంతో జీవించాలి. ఆ తదుపరి దివ్యత్వాన్ని అందుకోవాలి. ఆఖరిగా భగవంతుడు ఐక్యం చెందాలి. సో దానికోసం ఒక చక్కని మహోన్నత కళాత్మక జీవన విధానం ఆల్రెడీ మన దగ్గర ఉంది. పాయసం తయారైంది, వండి ఉంది. పాయసం తయారైంది, వండి ఉంది. మనం ఏం చేయాలి? తెలిసినటువంటి వ్యక్తులు తెలియని వ్యక్తులకి ఆ పాయసాన్ని
ఆ మహోన్నత జీవన విధానాన్ని పాయసం రూపంలో పంచిపెట్టాలి. మనకు చనిపోయేంత వరకు ఏదో ఒక కార్యక్రమం కావాలి కదా. మనలో వచ్చినటువంటి మార్పునే సమాజానికి చూపించాలి. నేను చేస్తున్నది అదే. ప్రపంచాన్ని మార్చడం కాదు, ప్రపంచం మారుతుంది. మారుతున్న ప్రపంచాన్ని మనం ఎందుకు ఇంక మార్చాలి? మరి ఎందుకండి ఈ బోధలంతా అంటారేమో. ఇది ప్రకృతి నా చేత చేయించుకుంటుంది. ఐఎమ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద డివైన్ నేచర్ అండ్ డివైన్ పవర్. నేను ప్రకృతిలో ఒక భాగం అనుకున్నప్పుడు, ప్రకృతి చేతిలో నేను ఒక పరికరాన్ని అనుకున్నప్పుడు నీకు అహంకారం ఎందుకుంటుంది? ఫలితం కోసం ఆరాటం ఎందుకుంటుంది? ఆశించటం ఎందుకుంటుంది? ఇటువంటి జీవన విధానం ద్వారా నీకు నాకు కలిగే లాభం ఏమిటి? ఫస్ట్, భౌతిక ఆరోగ్యాన్ని గురించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సుదీర్ఘ ఆయు ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆనందంగా జీవించగలుగుతాం. అంతిమంగా ఆ ఆనందంతో, సంపూర్ణ స్విచ్ తోటి భగవంతుడిలో సునాయాసంగా ఐక్యం చెందటానికి వీలుగా అనాయాస మరణాన్ని పొందుతాం. ఇంతకంటే జీవితానికి ఏం కావాలి? కాబట్టి ఆధ్యాత్మిక జీవన విధానం అనేది మానవ పరిణామ క్రమంలో పరాకాష్ఠ స్థాయిలో అందించబడుతుంది. సామాన్య మానవుడికి అందది ఇది. ఆ మనిషిలో ఒక పరాకాష్ఠ దశ రావాలి. ఆది మానవుడిది ఇగ్నోరెన్స్, అమాయకుడిది ఒక రకంగా బానిస భావం, అది ఇన్నోసెన్స్. ఆధునిక నవనాగరిక మానవుడిది తెలివి మేధా సంపత్తి, ఇంటెలిజెన్స్. ఈ తెలివి మేధా సంపత్తి ఉన్నటువంటి మానవులు ఏం కావాలంటే ఎన్లైటన్మెంట్కి మారాలి. ఇగ్నోరెన్సు, ఇన్నోసెన్సు, ఇంటెలిజెన్సు, ఎన్లైటన్మెంట్. ఇలా మారకపోతే ఏమవుతుంది? జీవితం కుప్పకూలిపోతుంది. కాబట్టి ముందు మనం మారాలి, కుటుంబాన్ని మార్చుకోవాలి, సమాజంలోకి ప్రవేశించాలి. మనలో మార్పు రాలేదనుకోండి, కుటుంబాన్ని మార్చే అర్హతను కోల్పోతాం, సమాజంలోకి ప్రవేశించలేం, ప్రవేశించిన సమాజం స్వీకరించదు. కాబట్టి దివ్య ప్రేమ స్వరూపులారా, రాబోయే గురు సందేశాలు మొత్తం ఇదే తరహాలో కొనసాగుతాయి. నన్ను నేను శుద్ధి చేసుకుంటున్నాను. సమాజాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో నిరంతరం కృషి చేస్తాను. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. కృషితో నాస్తి దుర్భిక్షం. మనకి ఏదో ఒక కార్యక్రమం కావాలి, పవిత్రమైన కార్యక్రమాన్ని చేపడదాం. జ్ఞానపరంగా ఎదిగిన తర్వాత జీవితం ఒక ఆట అవుతుంది. అజ్ఞానంలో ఉన్నంత వరకు, అమాయకత్వంలో ఉన్నంత వరకు, తెలివి మీద సంపత్తిలో ఉన్నంత వరకు జీవితం ఒక పోరాటం అవుతుంది. పోరాటం అయితే ఎక్కువ కాలం కొనసాగించలేం కదా. ఆటలాగా ఉంటే సుదీర్ఘమైన జీవితాన్ని కోరుకుంటాం, ఆరోగ్యవంతమైన జీవితం వస్తుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, అంతరంగంలో సంతృప్తి ఉంటుంది, ఆనందం పొంగుతూ ఉంటుంది. ఆ స్థితి నుండి సమాజానికి మనం ఏం చేసినా సరే యజ్ఞం అవుతుంది, ఏం మాట్లాడినా సరే మంత్రం అవుతుంది, ఏది ఆలోచించినా సరే దివ్యత్వం అవుతుంది. కాబట్టి ఇటువంటి జీవితం అందరికీ కావాలి. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఇటువంటి జీవితం వైపుకు మళ్ళీ వాళ్ళు తగ్గిపోతున్నారు. అందించేవాడు కూడా అశాస్త్రీయ విధానాలను అందించడం వల్ల, పరిమితమైన జ్ఞానాన్ని అందించడం వల్ల సాధకుల్లో మార్పు రాకపోగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి మనం అందించే విధానం ఎలా ఉంది? అన్నిటిని మిళితం చేస్తున్నాం. అంతరంగ శుద్ధికి చక్కటి రాచబాటేస్తున్నాం. నేను అనుభవించేదే మీకు అందిస్తాను. భవిష్యత్తులో నేను ఏదైనా జబ్బులు పాలైతే నోటికి ప్లాస్టర్ వేసుకుంటాను తప్ప నోరు తెరవను. ఒక విషయం చెప్పండి,
ఆరోగ్యంగా సుదీర్ఘాయువుతో మానసిక ప్రశాంతతతో ఆనందంతో జీవించేటటువంటి వ్యక్తికి సమస్యలు ఎందుకుంటాయి? సమస్యలుంటే మనసు బలహీనం అవుతుంది. మనసు బలహీనమైతే జబ్బులు వస్తాయి. కాబట్టి ట్రాక్ తప్పినటువంటి మీ జీవితాన్ని మంచి మార్గానికి మళ్లించండి. నాకేం మీరు డొనేషన్స్ ఇవ్వాల్సిన పని లేదు, నా కాళ్ళు గడగాల్సిన పని లేదు, నన్ను పూజించాల్సిన పని లేదు, నాకు భజన చేయాల్సిన పని లేదు. నేను అనుసరించే దానిలో, అందించే దానిలో సత్యం ఉంటే స్వీకరించండి, సత్యం లేకపోతే వదిలేయండి. గతంలో చాలామంది నన్ను హేళన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ దగ్గర ఏమి లేదు అన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్లే నన్ను ఆశీర్వదించారు, వాళ్లే నన్ను ప్రోత్సహించారు, వాళ్లే నన్ను నిద్రపోతున్నటువంటి ఆ దివ్యత్వాన్ని వెలికి తీశారు. కాబట్టి చివరిలో ఒక మాట చెప్తున్నాను. ఒకటి, దానవత్వాన్ని ఛేదించండి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను సమూలంగా ఛేదించండి. మానవత్వంలో జీవించండి. మాధవత్వాన్ని అందుకోండి. దివ్యత్వంలో జీవించండి. దేవుడిగా పూజలు అందుకోండి. అనాయాస మరణాన్ని పొంది భగవంతుల్లో ఐక్యం చెందండి. ఇదే పరిపూర్ణ జీవితాన్ని కొనసాగించడం అంటే. అటువంటి వ్యక్తులే పరిపూర్ణులు. అటువంటి పరిపూర్ణులుగా మీరందరూ మారాలని, మీ జీవితాన్ని సద్వినియోగపరుచుకోవాలని మనస, వాచ, కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.